ग्रेटर हैदराबाद की ग्रेट पुलिस की नजर में इंसानों से ज्यादा जानवरों की कदर कीमत है। जी हां, सरूनगर पुलिस की कार्रवाई पर अगर नजर डाली जाए तो ऐसा ही कुछ नजर आता है। एंटी करप्शन के इंस्पेक्टर का कुत्ता चोरी हो गया, जो कि जर्मनी से मंगवाया गया था, जिसकी शिकायत इन्होंने सरूनगर पुलिस को दी। इंसानों की गुमशुदगी पर हरकत में न आने वाली ग्रेटर हैदराबाद की ग्रेट पुलिस ने फौरी कार्रवाई करते हुए एक 13 साल के लड़के श्रवण को पकड़ लाई और रात भर पुलिस स्टेशन के लॉकअप में बंद कर दिया। कानून के रखवाले ही कानून की खिलाफवर्जी कर बैठे, जबकि कमसिन बच्चों को लॉकअप में नहीं डाला जा सकता, उन्हें जेल भी नहीं भेजा जा सकता। लेकिन क्या करते, मामला जर्मनी के कुत्ते का था, और वो भी पुलिस ओहदेदार का कुत्ता। अब इन पुलिस वालों के खिलाफ रंगारेड्डी चाइल्ड वेलफेयर में शिकायत की गई है और साइबराबाद पुलिस कमिश्नर तिलमर राव को भी एक अर्जी दी गई है और मुतालबा किया गया है कि इन पुलिस वालों के खिलाफ कार्रवाई की जाए। सरूनगर पुलिस स्टेशन हुदूद में पिछले 5 माह में अब तक 6 से 7 बच्चों की गुमशुदगी की शिकायत दर्ज है, लेकिन अब तक एक भी गिरफ्तारी अमल में नहीं आई। ऐसा लगता है कि सरूनगर पुलिस की नजर में कुत्तों की तो अहमियत है, लेकिन इंसानों की नहीं। ఇంకో యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్స్పెక్టర్ వాళ్ళ కుక్కను జర్మన్ షెపర్డ్ కుక్కను పిల్లలకి కప్పిందని చెప్పేసి ఒక శ్రవణ్ అనే 13 ఏళ్ల పిల్లాడిని తీసుకొచ్చేసేసి వాళ్ళు రాత్రంతా కటకటాల్లో ఉంచారు. నేను ఎప్పుడో తీసుకొచ్చేసేసి అయితే ఈ ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, పిల్లలు కిడ్నాప్ అయితే ఏమాత్రం పట్టించుకొని పోలీస్ అధికారులు ఒక కుక్క పోయిందంటే మాత్రం ఆగ మేఘాల మీద ఆ కుక్కను కనుక్కుంటేందుకు వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి, చిన్నపిల్లలను తీసుకొచ్చి వాళ్ళని నిందితులుగా స్టేషన్లో పెట్టడం. అయితే పోలీసులకు చట్టం తెలుసా, చట్టాన్ని గౌరవిస్తున్నారా లేదా అన్నది బాల హక్కుల సంఘం ప్రశ్నిస్తున్నది. చట్టం తెలిస్తే పిల్లల్ని అసలు పోలీస్ స్టేషన్కి తీసుకురావచ్చా, పిల్లలపైన ఎఫ్ఐఆర్ చేయొచ్చా, పిల్లలపైన ఎఫ్ఐఆర్ చేసి పిల్లల్ని అరెస్ట్ చేయొచ్చా, ఈ అధికారాలన్నీ ఈ పోలీసులకు ఎవరిచ్చారని చెప్పేసి బాల హక్కుల సంఘం ప్రశ్నిస్తున్నది. అట్లాగే ఈ పిల్లవాడిని సిడబ్ల్యూసి ముందర, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందర ప్రవేశపెట్టాల్సినవి మలక్పేట్లో ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీస్ ముందర ప్రవేశపెడతామని అంటున్నారు. కానీ పిల్లాడు ఎక్కడున్నారంటే లేడు, మేము వచ్చేసరికి వెళ్ళిపోయాడా అంటారు. అంటే పిల్లగాడిని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించారు, రాత్రి తీసుకొచ్చి పెట్టినారు, తర్వాత ఎఫ్ఐఆర్ చేసినామంటున్నారు. ఈ డ్రామా అంతా ఎందుకు ఆడుతున్నారు, పిల్లలతో ఎందుకు ఇది చేస్తున్నారు, పిల్లలు మీకు ఏం పాపం చేసిందని చెప్పేసి. అట్లాగే సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారితో, అట్లాగే డీసీపీ రవివర్మ గారితో కూడా మేము మాట్లాడినాం. వాళ్ళు తక్షణ చర్యలు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ పైన తీసుకుంటా ఉన్నారు. బాల హక్కుల సంఘం డిమాండ్ చేసేది ఏంటంటే పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు ఏసీపీ, ఎల్బీనగర్ ఏసీపీ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో 6-7 పిల్లలు తప్పిపోయినట్టు 4-5 నెలల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఆ పిల్లలను వెతకలేని పోలీసులు కుక్క పోతే మాత్రం 24 గంటలలో వెతకగలిగినరు. అంటే వీళ్ళకు పిల్లలు మనుషుల కన్నా ఎక్కువ కుక్కలే బాగా కనిపిస్తున్నాయి, లేకుంటే ఏం ఆశించి చేసినారు. ఆయన ఒక ఏసీపీ ఇన్స్పెక్టర్ కాబట్టి రేపు పొద్దున వీళ్ళు ఏదైనా కరప్షన్ చేస్తే పట్టుకోకుండా వీళ్ళని ఉంటారని చేసిండ్రా, లేకుంటే వాళ్లకు మధ్యన ఏసీబీకి, లా అండ్ ఆర్డర్ పోలీస్కు మధ్యన ఉన్న నెక్సెస్ ఏంటి, ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి బాల హక్కుల సంఘం అడిగింది. దీనికి మొత్తం ప్రభుత్వం జవాబుదారీ కావాలి, తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ జవాబుదారీ కావాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు ఉన్న గౌరవాన్ని మరింత పెంచుకోవాలని చెప్పేసి, తన పర భేదం లేకుండా చర్యలు తీసుకొని గౌరవాన్ని పెంచుకోవాలని చెప్పేసి సైబరాబాద్ కమిషనర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.